తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు భారీ ఎత్తున హైదరాబాద్ తరలేందుకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అట్లాగే అటు సంగారెడ్డి జిల్లాలో మెదక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఆయా మండలాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. ముందస్తుల అరెస్టుల పేరిట దాదాపు అర్ధరాత్రి నుంచి భారీగా అరెస్టులు కొనసాగాయి. సుమారు జిల్లాలో 1500 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి జిల్లాలో భారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఇక మరో వార్త, సిద్దిపేట జిల్లాలో కుక్నూరుపల్లి వద్ద ఒక ఆర్టీసీ బస్సు దగ్ధమయ్యే పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా ఒక బస్సులోంచి మంటలు చెలరేగిన నేపథ్యంలో డ్రైవర్ అప్రమత్తమై అప్పటికప్పుడు ఆపివేయడంతో మంటలు ఆపివేయడం జరిగింది. తద్వారా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగిపోవాల్సి వచ్చింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారీ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఇక మరో 2 ముఖ్యమైన వార్తలు మెదక్ జిల్లాలో జరిగాయి. అవి ప్రధానంగా తూప్రాన్లో ఒక హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన భూముల్ని కబ్జా చేయడం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించిన నేపథ్యంలో స్థానికులు, అక్కడికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అడ్డుకున్న పరిస్థితి. చాలా ఏళ్లుగా అక్కడ సమాధులు కట్టుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని కబ్జా చేయడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మరో ముఖ్యమైన వార్త, రామాయంపేట మండలం సుతార్పల్లికి సంబంధించిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్నం స్వామి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు ఆయనను వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆయన విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి బంధువులు పెద్ద ఎత్తున రామాయంపేట పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. సంబంధిత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని, అట్లాగే తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను రవికాంత్. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ సహా పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. పూర్తిగా గేట్ అంతా క్లోజ్ చేసి నలువైపులా కూడా 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించి హన్మకొండ, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనిపించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ జిల్లా వ్యాప్తంగాను అనేక చోట్ల బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి అరెస్టులు, నిర్బంధాలు కొనసాగిన పరిస్థితి మనం చూస్తాం. స్టేషన్ గన్పూర్తో పాటు ఇటు పాలకుర్తి, జనగామ జిల్లా కేంద్రంలోనూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లకు రావాలని పిలిచిన పరిస్థితి మనం చూస్తాం. మరో వార్త చూసినట్టయితే జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రియల్టర్లు ఆందోళన చేపట్టారు. తమకు సంబంధించినటువంటి నాలాల కన్వర్షన్, అదేవిధంగా పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గతంలో కొన్న ఫ్లాట్లకు సంబంధించి మళ్ళీ అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుంటే తమ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నా నిర్వహించారు. నిన్న హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ వీళ్ళంతా ధర్నా చేశారు. రాష్ట్రంలో అరాచకమైన పాలన, ఒక రౌడీయిజం తరహా పాలన అయితే కొనసాగుతుందని చెప్పి ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలనను ఆయన విమర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ములుగు జిల్లా వ్యాప్తంగాను బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు సంబంధించి ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు అయితే కొనసాగాయి. ములుగు జిల్లా
జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతితో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. కాంగ్రెస్ పాలనలో ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచకం కొనసాగుతుందని చెప్పి బడే నాగజ్యోతి చెప్పింది. దాంతోపాటు ప్రజాపాలన చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించింది. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా రాస్తారోకోలు ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. అసలు ప్రశ్నిస్తే తప్పేంటి, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఎమ్మెల్యేల పైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం, హరీష్ రావును అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి చివరకు అర్ధరాత్రి వరకు ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టర్లకు భయపడేది లేదని చెప్పేసి, ఉద్యమాలు మాకు కొత్త కాదని చెప్పేసి, ప్రభుత్వం వెంటనే తమ వైఖరి మార్చుకోకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఆ రాస్తారోకో చేసిన బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో ముందస్తు అరెస్టులు పోలీసులు ఉదయాన్నే చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటి వద్ద ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కసారిగా పోలీసులు వచ్చేసి ముందస్తు అరెస్టులు చేయడంతో అక్కడనే రాస్తారోకో చేయడానికి దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో చాలామంది మాజీ సర్పంచులు, మాజీ వైస్ ఎంపీపీలు వాళ్ళంతా కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పోలీసులు తరలించడంతో వాళ్ళంతా కూడా స్టేషన్లో 2 గంటల పాటు అక్కడనే కూర్చొని నిరసన దీక్ష చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ అక్రమ అరెస్టులు తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇది ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమిస్తామని, ఉద్యమాలు మాకు కొత్త ఏం కావని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే నిన్న హైదరాబాద్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టును నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్వి నాయకులను చెన్నూరుతో పాటు నస్పూర్లలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే చెన్నూరు మున్సిపాలిటీలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నెంబర్ 840లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 22 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులతో ఇంటి నిర్మాణాలు చేపట్టారని, ఏ విధంగా ఇంటి నెంబర్లు పొందారో 3 రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు మున్సిపల్ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలంటూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీఈడీ కాలేజ్ ముందు బీఈడీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనే సాకుతో తమ 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు బీఎడ్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా ఏడాది కాలంగా ఇవ్వకుండా యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగాయి. పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసినటువంటి వారిని కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన ఎక్కువ రోజులు కొనసాగించలేరని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలం మద్దెలబండ గ్రామంలో బోయ నరసింహులు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హైదరాబాద్ తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుండి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా అరెస్ట్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న హైదరాబాద్ తరలి వెళ్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలను అలాగే మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిన్న అర్ధరాత్రి నుండే పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. మంత్రికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను రామగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే కాలువ శ్రీరాంపూర్ మరియు ఓదెల మండలకు సంబంధించినటువంటి ముఖ్య బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలను పొత్కపల్లి పోలీస్ స్టేషన్కి అలాగే మరికొంతమంది సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అలాగే ఈరోజు లో భాగంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికన్ చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాస్తారోక చేశారు. పెద్దపల్లి మంచిర్యాలకు మధ్యలో ఉన్నటువంటి ఆ గోదావరి వంతెన పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిపి పెద్ద ఎత్తున రాస్తారోక నిర్వహించారు. ఈ జిల్లా అధ్యక్షుడు కోరికన్ చందర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తుంది, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతస్ పడుతున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి, అలాగే పోలీసు రాజ్యం నడుస్తుంది అని అన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా స్వేచ్ఛగా తీరుతున్నారు, కానీ బీఆర్ఎస్ శ్రేణులపైన కూడా అక్రమ అరెస్టులు నిర్బంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. అలాగే వెంటనే జోక్యం చేసుకుని వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు అలాగే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సిద్ధార్థ పిల్లల ఆసుపత్రిలో నిన్న 7 నెలల పాప మృతి చెందడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందంటూ కూడా పాప తండ్రి ఖాదీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైనటువంటి పాప తండ్రి ఖాదీర్ పెద్దపల్లి హాస్పిటల్కి చేరుకొని వైద్యుల పైన కత్తితో దాడి చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం బంధువులు కూడా వచ్చి ఆసుపత్రి అంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. భయంతో డాక్టర్ అయితే బయటికి పనులు తీసేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి స్థానిక కానిస్టేబుల్ వెంటనే డాక్టర్ని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ఉడావుటిన ఆసుపత్రి చేరుకొని డాక్టర్ని అయితే సంరక్షించారు. అయితే ఈ సందర్భంగా పాప తండ్రి మాట్లాడుతూ వైద్యులు కావాలని నా పాపను చంపారంటూ కూడా హెవీ డోసులు ఇవ్వడం, అలాగే కొత్తగా వచ్చినటువంటి నర్సు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నా కూతురు చనిపోయిందంటూ కూడా పాప తండ్రి ఖాదీర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వెంటనే డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే డాక్టర్లు కూడా డాక్టర్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్ల పైన ఇలాంటి దాడులు కామన్ అయిపోయాయి కాబట్టి మాకు రక్షణ లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా డాక్టర్లంతా కూడా డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే డాక్టర్లు కూడా డాక్టర్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్ల పైన ఇలాంటి దాడులు కామన్ అయిపోయాయి కాబట్టి మాకు రక్షణ లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా డాక్టర్లంతా కూడా విధులు బహిష్కరించారు. ఈరోజు చెలో పెద్దపల్లికి ఐఎంఏ పిలుపునిచ్చింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని సేవలు అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు సైతం కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఐఎంఏ అధ్యక్షుడు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కూడా అత్యవసర సేవలతో పాటు అన్ని కూడా బహిష్కరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల్లోకి వస్తే జిల్లాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే నేరడిగొండ మండల కేంద్రంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూని చేసిన సీఎం రేవంత్ రెడ్డి నియంత్రిత పాలనను కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడం హేమయ చర్య అని, అలాగే ప్రతిపక్ష నాయకులను ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడము హీనమైన చర్యగా వారు అభివర్ణించారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా జోగురామన్న ఎమ్మెల్యే జాదవ్ అనిల్ హెచ్చరించారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తొడసం భీమరావుతో పాటు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గొప్ప పాత్రను పోషించిన సీతారాం ఏచూరి సేవలు మరవలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా సిపిఎం పార్టీతో పాటు దేశ రాజకీయాలకు సీతారాం ఏచూరి లేని లోటు ఎంతో ఉందని, ఆయన దేశ సేవలు ఎంతో మరవరానివని ఈ సందర్భంగా సీతారాం ఏచూరి సేవలను కొనియాడారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ముదోల్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా తమ బాధ్యతగా శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంబటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అక్రమ అరెస్టు, అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి మీద అరకపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ హైదరాబాద్ బయలుదేరినటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా అరెస్టులు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడికి నిర్బంధించి వారందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించి గంటల కొద్ది స్టేషన్లలో ఉంచి వారిని హైదరాబాద్ పోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్లకు లేదంటే బయట ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ విగ్రహానికి కూడా వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా చూడండి, రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావాలనేటువంటి విజ్ఞాపన పత్రాలు కూడా పలు చోట్ల ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల హరీష్ రావు పిలుపు, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపును అందుకొని బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ కదిలేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు వలయాన్ని ఛేదించలేక వారందరూ కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రధాన వార్త చూస్తే బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసిరారైనా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రీతిలో విజయ ఢంకా మోగిస్తుందని ఆయన సవాల్ చేశారు. దాంతోపాటే ఈవీఎంలు కూడా స్ట్రక్ అయ్యేటువంటి రీతిలో ఓట్లు పోటెత్తుతాయని కూడా ఆయన సవాల్ చేశారు. డబ్బు సంచులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నాయకులు విర్రవీగుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు దమ్ముంటే సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయాలని కూడా రేగా కాంతారావు డిమాండ్ చేశారు. రాబోయే ఉప ఎన్నికలు రావడం తథ్యం, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10కి 10 సీట్లు గెలుస్తుందని కూడా రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎవరైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉన్నారో ఆయన రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని, ప్రజల్ని మళ్ళీ ఓటడికి గెలవాలని కూడా రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన వార్త, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వజీర్ సుల్తాన్ కళాశాలలో లా కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన దిగారు. తాము పాస్ అయిపోయి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఎల్ఎల్బి పాస్ అయిన మాకు ఈ నెల 17న ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ ఉంది. ఎన్నిసార్లు అడిగినా కానీ యాజమాన్యం స్పందించడం లేదు. కనీసం మా సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా చెప్పాలంటూ ఆ కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రిన్సిపాల్తో పాటు ఇతర సిబ్బందిని కూడా నిలదీసి సర్టిఫికెట్లు ఉంటే మాకు ఇవ్వండి, లేదంటే ఏం జరిగిందో చెప్పాలంటూ వాళ్ళు నిలదీశారు. ఈ నెల 17లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎల్ఎల్బి సర్టిఫికెట్లు రాకపోతే ఎల్ఎల్ఎంలో తమకు అడ్మిషన్లు ఉండవని, విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేసి కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపక ఇతర సిబ్బందితో వాగ్వాదాన్ని దిగారు. ఖచ్చితంగా మా సర్టిఫికెట్లు మాకు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని, సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సస్పెన్స్ ఎందుకు, ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా కానీ ఎందుకు ఇవ్వడం లేదంటూ వజీర్ సుల్తాన్ లా కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులతో అట్టుడికిపోయింది. జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి చేరుబడి అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారు. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్లో బంధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహ వ్యాఖ్యలు వ్యక్తమయ్యాయి. నిన్న హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాడులు, హరీష్ రావు పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో వారికి సంఘీభావంగా హైదరాబాద్ వెళ్తారన్నటువంటి సమాచారంతో ఎక్కడికక్కడ ఆయా మండలాల్లో ఆయా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసుల అరెస్టులపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ రౌడీ రాజ్యం నడుపుతూ పోలీసు రాజ్యం నడుపుతూ ఈరోజు తెలంగాణను అతలాకుతలం చేస్తూ ఉన్నారు. తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయపైన కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరన్నా హైదరాబాద్ వెళ్తున్నారన్నటువంటి సమాచారంతో అన్ని వాహనాలను కూడా తనిఖీలు చేసి పోలీసులు ఒక అక్రమంగా ఎక్కడికక్కడ కూడా దిగ్బంధనం చేసి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉపనగరం జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. మరొక వార్త విషయానికి వస్తే కోదాడ, అదేవిధంగా హుజూర్నగర్, నడిగూడెం, గరిడపల్లి, నేరేడుచెర్ల మండలంలో కేంద్ర బృందం పర్యటన చేసింది. ఈ నెల ఏదైతే భారీ వర్షాలు కురిసాయో ఆ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేస్తూ ఆయా ఆ గ్రామాలకు ఆయా పంట నష్టపోయినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లి సర్వే చేయించారు. వారి నివేదికలు కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇల్లు కోల్పోయినటువంటి బాధితుల బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది. సర్వస్వం కోల్పోయాం, కట్టుబట్టలతో ఈరోజు రోడ్డు మీద నిలబడ్డాం, తినడానికి తిండి లేక కట్టుకోవడానికి
ఆదుకోవడానికి బట్టలేక తీవ్రంగా నష్టపోయాం, మమ్మల్ని ఆదుకోవడానికి కూడా కేంద్ర బృందం సభ్యుల ఎదుట ప్రజలందరూ కూడా అక్కడ వరద బాధితులందరూ కూడా వాపోయారు, బోరున విలిపించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నడిగొండ మండలం, కోదాడ, హుజూర్నగర్ మండలాలు అయితే వేల ఎకరాల్లో పంట అంతా కూడా నీట కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసి మట్టి దిబ్బలతో, రాళ్ళ దిబ్బలతో పొలాలన్నీ కూడా, ఆనవాళ్ళన్నీ కూడా కోల్పోయాయని, తమను ఆదుకోవాలని కూడా కేంద్ర సభ్యుల బృందానికి రైతులు వేడుకుంటున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడే నిర్బంధించి అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ బీబీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కావాలనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేస్తున్నారని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాలో చిరుతపులి సంచరిస్తుంది. గత కొంత రోజుల నుంచి చిరుతలు గొర్రె పిల్లలపై దాడి చేసి ఎత్తుకపోతున్నాయని ఎన్నిసార్లు అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ తాండావాసులతో పాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చిరుతలు బంధించి బోన్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు తాండావాసులు.